ఆలోచనలో మా యువత ఒక భారతదేశం కోసం సైనికులు ఎంత పనిచేస్తారో బార్డర్లో అంతకంటే ఎక్కువ సైనికులుగా పనిచేయాలని చెప్పేసి నేను మనం చేస్తున్నా. గతాన్ని వదిలిపెట్టండి. ఏం తప్పులు చేశామో గతాన్ని తవ్వుకుంటూ వస్తే ఏమి రాదు. కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ రేపు ఏం చేయాలి. ఇప్పుడు ఇంతమంది తమ్ముడు మురళి అన్నట్టు, దాము అన్నట్టు మీరందరూ కలిసి కట్టుగా ఎక్కడికక్కడ మనకు వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు రచ్చపేట మీద చర్చ చేయండి, టీ కొట్టుల కాడ చర్చ పెట్టండి, హోటళ్ల కాడ చర్చ పెట్టండి, 4 పంచాయతీల కాడ చర్చ పెట్టండి, 4 దుర్ల కాడ చర్చ పెట్టండి. 6 గ్యారెంటీల పైన చర్చ కేసు మీద ఏం చేశారు అనేది, ఏం నెరవేర్చారనేది చర్చ పెట్టండి. ఏం సిగ్గు ఏం ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారని చెప్పేసి పెట్టండి. ఒక్క పిలిపిస్తే 100ల సంఖ్యలో వచ్చిన నా యువతకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనున్నా నా చివరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు మీకోసమే పనిచేస్తా, మీకోసమే జీవిస్తానని చెప్పేసి దూరమైతే పోయేది ఏమిటి బానిస సంఖ్యలు తప్పని శ్రీశ్రీ గారు చెప్పారు. మీరు ఒకటి మా యువత గుర్తు పెట్టుకోవాలి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిజం వచ్చి నిద్రపోకుండా ఎదురు చూసి మోసపోకండి. వాడెవరో చేస్తారు, మీరెవరో చేస్తారని చెప్పేసి మీకు మీరే ధైర్యంగా ఉండాలి. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి, మీ గ్రామాన్ని మీరు కాపాడుకోవాలి, మీరే ముందు పని గెలిపించుకోవాలి. అది యువత సత్తా అంటే. ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడాలి. ఏం హామీలు ఇచ్చారు మీ ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మీరు మీ కాంగ్రెస్ పార్టీ అధినేతలు హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇవాళ వచ్చే దమ్ముందా మీకు? ఇవాళ స్థానిక ఎలక్షన్ పెట్టే దమ్ము కూడా లేదు మీకు. ఇవాళ గ్రామాలలో రాని తరిమి కొడతారు. నేను చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా మన కౌశిక్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, హరిశన్న కావచ్చు, ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు. రావణ కావచ్చు, ఇబ్బంది వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఎక్కడికి పోయినా, ఎటు పారిపోయినా మాది అట్లా ఉండదు సినిమా. మన కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ మంచోడు, మేమంతా మంచోడం కాదు. చూస్తున్నాం కేటీఆర్ గారు కొంతమంది మేమున్నాం, వదిలిపెట్టం బిడ్డ, మాకు ప్రాణం అంటే కూడా భయం ఉండదు. చచ్చినప్పుడే చెప్పినప్పుడే మేము ఏదో 100 సంవత్సరాలు పూర్తమని రాసుకొని రాలా. కానీ నేను చెబుతున్నా, మేము ఎవరు తిరుగుతామో మా తిరుగు వస్తే వదిలిపెట్టేది ఉండదు అని చెప్పేసి నేను మనం చూస్తున్నా. నేను పోకుండా ఏమనుకుంటారో అని చెప్పేసి ఇవాళ చాలా మంది బాధపడుతున్నారు, చాలా పొరపాట్లు చేశాము అని చెప్పేసి. మన పార్టీ ఉండే కొంతమంది తల్లి పాలు పీకి రొమ్ము పుట్టిన నా కొడుకులు ఉన్నారు. చెప్తున్నా, పెద్ద నాయకులకు నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా కదా, తప్పకుండా పార్టీ కోసం పని సైనికులాగా పనిచేస్తే పార్టీ ఉండండి, లేకుంటే పాల్పండి. నాకు జాగ్రత్త అంటున్నా. నా పని ఏమంటున్నారు కొంతమంది హైదరాబాద్ లో, నా పనులు ఉండకండి, ప్రజల పనులు ఉండండి, ప్రజలను కాపాడండి, వాళ్ళ సమస్యల పైన పోరాడండి. మీరు మనుషులు అయితే, పదవులు తీసుకున్న వాళ్ళైతే. ఒక్కడో ఎవరో మొగలున్నారట, వాళ్ళు ఎవరో రాయించేది 10 రూపాయలు ఇచ్చి. మినిస్టర్ ఏం పని చేస్తలేరు, ఎవరో ఏం పని చేస్తలేరు, అందరు పారిపోయారు. ఎవరు పారిపోయారు? నేను 24 గంటలు ఇక్కడ, నాకు ఇల్లు సంసారం ఉంది, నేనున్నా కదా ఇక్కడ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.